అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాన్ని తెలియజేస్తున్నాను. అలాగే మా స్థానిక సంఘ పాస్టర్ గారు శివంతాయి గారికి కూడా మనం ఇంటి వందనాన్ని తెలియజేస్తున్నాం మా కుటుంబం తరఫున. అలాగే ఈ అధ్యక్షత వహిస్తున్న రాజేష్ అన్నకు కూడా ప్రజలకు వందనాలు. అలాగే సంగీత దర్శకులు జేకే కిష్వరామయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు పాడపోయే పాట అర్హత లేకున్నా నన్ను హెచ్చించావయ్యా, యోగ్యత లేకున్నా నన్ను ప్రేమించావయ్యా. సరే అవును, సాక్ష్యం చెప్పమన్నాను. అయితే నా సాక్ష్యం చాలా పెద్దగా ఉంటుంది, ఒక అరగంట పట్టినది కానీ సరిపోదు. ఎందుకంటే నా దీనస్థితి నుంచి నన్ను దేవుడు అంచెలంచెలుగా హెచ్చించుకుంటూ ఈ సమయాన్ని మీ మధ్యలో నిలబెట్టడానికి, అది కూడా కుటుంబంతో దేవుని ఆరాధన చేయడానికి ఈ యోగ్యతను ఇచ్చాడు. అందుకని అర్హత లేకున్నా నన్ను ప్రేమించావయ్యా. ఈ పాట జ్యోతిరాజన్న గారు పాడారు. ఆ పాట పాడడం దేవుడు ఆయనకు వచ్చాడు. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.